ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఏపీతో పాటు అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా డల్లాస్లోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. సీఎం జగన్పై కుట్రపూరితంగానే దాడి జరిగిందని, ఈ దాడిని ఖండిస్తున్నట్లు డల్లాస్లోని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్య ద్వేషాలతో ప్రతిపక్షాలు రగిలిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు జగన్ బెదరడని వాళ్ళు తెలిపారు. ప్రతిపక్షాలు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము జగనన్న పైన జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రజల మనసు గెలుచుకునేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే, అంతేగాని ఆ ప్రజల మనసు గెలుచుకొని మనం విజయాన్ని పథంలో నడవాలి, కానీ ఇలాగా హేయమైన చర్యలకు పాల్పడము చాలా ఖండించదగ్గ విషయము. ఓకే, ఈ విషయం ఏంటంటే మన మిత్రులకు అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఒకటేంటంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓటు వాళ్ళకి ఎవరికి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనే దానికి మంచి అవకాశం ఉంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం వల్ల నా కుటుంబానికి, నా ఊరికి, నా జిల్లాకి, నా రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఓకే అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో జగనన్నకి 100కి 100 మార్కులు వస్తున్నాయి అన్న విషయం గమనించిన ప్రతిపక్ష నేతలు వాళ్ళకు ఊపిరి ఆడడం లేదు. ఓకే, గెలవలేము అన్న విషయం వాళ్ళకు పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి పార్టీని, నాయకుడిని అంటుపెట్టాలనే ప్రయత్నంలో భాగమే ఇదన్నది ఒక చిన్న చెడ్డీ వేసుకునే పిల్లవాడికి అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు చాలా పగడ్బందీగా పక్కా ప్లాన్ చేసిన ప్రయత్నాలు. కాకపోతే వాళ్ళు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు అనేవాడు ఒకరున్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, అందరి లెక్కలు సరిదిద్దుతాడు. ఒక వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా అవి సఫలం కావు. జగనన్న త్వరగా కోలుకుంటారు. వాళ్ళకి ఒక మంచి బౌన్సింగ్లో వచ్చేసి మంచి సమాధానం చెప్పే రీతిలో ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు వచ్చే రిజల్ట్స్. ఓకే, ఎప్పటికైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలి, కానీ ఏదో చేయాలనేసి రాజకీయంగా ఎవరినో అంటుపెట్టి విజయం సాధించాలనుకోవడము అంత మూర్ఖత్వం ఏది ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమందరము జగనన్న కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓకే ఆయన తొందరగా కోలుకోవాలని, ప్రజల మన్నలు పొంది ప్రజలకు మరింత మేలు చేయాలని కోరుకుంటున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. యుఎస్ఏ డాలస్ టీం నుంచి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికి ప్రతీకార చర్యే. చంద్రబాబు నాయుడు అనుకో, మీరు ఇప్పటికైనా మీ రాజకీయాలు, మీ పాత పద్ధతులని మానుకొని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో కలిసిపోయి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడవాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు, ఉమ్మడి ఊపుల పనులు ఇలాంటివి చేయకూడదు. మీరు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దీని మీద తీవ్రంగా ఖండించారు. మన రాష్ట్రంలో ఉండి, మన ప్రజాస్వామ్యంలో ఉండి మీరేం చేస్తున్నారు? మీరు చేసింది ఏమీ లేదు. ఒకే ఒక యోధుని మన ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొనలేక ఇన్ని కుతంత్రాలా, ఇన్ని కుట్రలా? దీన్ని మేము మా నాయకుడు సమర్థవంతంగా ఎదుర్కోమని, సమయం పాటించమని, నిదానంగా ఉండమన్నాడు కాబట్టే మేము ఇలా ఉన్నాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఇలాంటి రాజకీయాలు ఇప్పటికైనా మానుకో. మీకు 2024 వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే చెప్పు కొట్టే విధంగా రెడీగా ఉన్నారు. జై జగన్. ఈరోజు మేము అందరం డల్లాస్లో అందరి మిత్రులతో ఇక్కడికి వచ్చి మేము నిన్న జగనన్న మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బేసికల్గా చూస్తే రకరకాల ట్వీట్స్ చేశారు రకరకాల మన పొలిటీషియన్స్. వాళ్ళల్లో మన ఈయన పేరు లోకేష్ బాబు. ఆయన లోకేష్ ట్వీట్ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. సో ఇప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైందంటే, చంద్రబాబు నాయుడు లోకేష్ని వదిలేసి దత్తపుత్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడా అని. దత్తపుత్రుడు అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన ఒక లీడరు, ఒక పార్టీ లీడరు, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి. అతను కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అతను సైలెంట్గా ఉండిపోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, అట్లీస్ట్ లోకేష్ కంటే అతనే మేలు. ఏమీ ఖండించట్లే, గమ్ముగా సైలెంట్గా కూర్చొని చూస్తున్నాడు అటు ఇటు. లోకేష్ ట్వీట్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఎంత బాధ్యతారహితంగా ఉందంటే అంత బాధ్యతారహితంగా ఉంది. మీరు చూస్తే ఇందాక బ్రదర్ చెప్పినట్టు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఓకే, అటు తమిళనాడు నుంచి, అటు తెలంగాణ నుంచి, అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు అందరూ ట్వీట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించాలి మనము.
ఇది ప్రజాస్వామ్యంలో చాలా నీచమైన చర్య. ఇలా రాళ్లతో దాడి చేయడాలు, ఇట్లా చేయడం అనేది చాలా నీచమైన చర్య. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మంచిగా ట్వీట్ చేశాడు, తొందరగా రికవర్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అని. మేము డాలాస్ నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. మేము చాలా ఆందోళనగా ఉన్నాం. జగనన్న త్వరగా కోలుకోవాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము. మా కార్యకర్తలు అందరం కలిసి జగనన్న మీద జరిగిన దాడిని ఖండించడానికి, నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చాము ఈరోజు. రాజకీయం అంటే మొగళ్ళ తీరులో చేయాలి, అంతేగాని మనుషుల్ని ఏదో దాడి చేసి హింసించి లేకపోతే మనుషులు లేనప్పుడు రాజకీయం చేయటం ఇవన్నీ పద్ధతి కాదు. వాళ్ళు టీడీపీ వాళ్ళకి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఎంటర్ కాగానే ఆ వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంత భయం వేసింది అనేది నిన్న జరిగిన దాడి నిదర్శనం. గెట్ వెల్ సూన్ జగనన్న. జై జగన్. నేను తెలంగాణ నుంచి మల్కాజీ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నాను. కానీ మేము జగనన్నకు స్టార్టింగ్ అంటే వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు మొన్న జరిగిన దాడి చాలా అంటే డేంజర్గా అయింది ఆయనకు. మేము ఖండిస్తున్నాము. ఇంకేందంటే ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు. వాళ్ళు ఏదో ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి, కానీ ఇట్లా దాడి చేసి ఒక మనిషిని ఆపితే ప్రజా ఆదరణ అనేది తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రతిపక్షాలందరూ జస్ట్ రాయి దాడి అది ఇదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది హత్యాయత్నం. ఒక్క జగన్ మీ అందరినీ పోయిస్తున్నాడు, మీ కోసాలు బద్దలు కొడుతున్నాడు. పొరపాటున ఆయనకి ఏమైనా జరుగుంటే లక్షల మంది జగన్లో వస్తారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శశి. నిన్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కబడ్డార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠి అని చెప్తారు. జై జగన్. అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ జక్కాపు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా టీం. నిన్న ఏదైతే విజయవాడలో సిద్ధం సభలో రాళ్లతో దాడి చేశారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కబడ్డార్ జాగ్రత్త చంద్రబాబు. జై జగన్. సాక్షి ప్రేక్షకులకి మరియు డాలస్ నివాసులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి గాని. ఈరోజు డాలస్ వైఎస్ఆర్సీపీ తరఫున నిన్న జరిగిన మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజున మేమందరం ఇక్కడ నిరసన ప్రకటిస్తూ ఉన్నాము. ఇది అతి హేయమైన చర్య. ఈ చర్య ప్రజాస్వామ్యంలో ఇది అవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఓర్వలేనితనము ఇటువంటి వాటితో ప్రతిపక్షాలు ఈరోజు ఒక ప్రజానాయకుడి మీద దాడి చేసేలాగా ప్రేరేపించాయి. ఈ ప్రేరేపణ వలన ప్రజల్లో ఏదైనా చెలరేగితే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. కానీ మా నాయకుడు మమ్మల్ని అందరినీ సమయం పాటించమని చెప్పాడు. మేము వారిపై జరిగిన ఈ దాడిని ఖండిస్తూ ఈ రోజున మా డాలస్ వైఎస్ఆర్సీపీ నిరసన ప్రకటిస్తూ ఉన్నాము. జై జగన్.